రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు మరో రికార్డ్ సృష్టించాయి. నవంబర్ 26 బుధవారం నాడు ఆర్ఐఎల్ షేర్లు 2% పెరిగి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 21 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బలమైన మార్కెట్ వాటా కలిగిన కంపెనీ స్టాక్ బీఎస్ఈలో 1.99% పెరిగి 1569.75 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు 2% పెరిగి 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎన్ఎస్ఈలో కంపెనీ షేరు 1.96% పెరిగి 1569.90కి చేరుకుంది. ట్రేడింగ్ సమయంలో ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయికి చేరి 1571.60కి చేరుకుంది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,24,259.89 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలను ఆర్జించడం ఇది వరుసగా రెండో రోజు. మంగళవారం బీఎస్ఈలో 0.21% లాభంతో ముగిసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రిలయన్స్ షేర్లు 29%కి పైగా పెరిగాయి. స్టాక్ లో జరిగిన ర్యాలీ స్టాక్ మార్కెట్ ను పైకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1050.50 పాయింట్లు లేదా 1.21% పెరిగి 85,609.51 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఇది 1057.18 పాయింట్ల వరకు పెరిగింది. 50 షేర్ల ఎన్ఎస్సి నిఫ్టీ 320.50 పాయింట్లు లేదా 1.24% పెరిగి 26,205.30 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ దాని ఆల్ టైమ్ హైకి కేవలం 10 పాయింట్ల దూరంలో ఉంది.